నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కార్ మెగా ఈవెంట్గా మార్చేసింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నది. ఒక్కరోజు భాగోతానికి 400 కోట్లు ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు ఉన్నారు మనతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు మనతో విజయవాడ నుంచి చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజర్గా మారుతున్నారా? ప్రతి పనిని మెగా ఈవెంట్గా నిర్వహించడం వెనుక మతలబ్ ఏమిటి? రాజధాని శంకుస్థాపన కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? కృష్ణమ్మ సాక్షిగా ప్రజాధనం వృధాగా పారాల్సిందేనా? పైసాకు తల్లడిల్లుతున్నామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన పేరుతో చేస్తున్న ఖర్చును చూస్తే ఎంతవారైనా నివేర్పవలసిందే. మెగా ఈవెంట్స్ ను తెలదన్నేలా శంకుస్థాపనకు ఆయన ఏర్పాట్లు చేస్తున్న తీరు చూస్తుంటే అంబానీలు, టాటాలు, బిర్లాలు కూడా గుండెలు బాదుకోవాల్సిందే. కృష్ణమ్మ సాక్షిగా కోట్ల రూపాయలు మంచినీళ్లుగా ఖర్చు చేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, సరికొత్త బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు ఈ మాత్రం ఖర్చు చేయాల్సిందేనని వాదిస్తున్నారు టీడీపీ నేతలు. పర్యావరణ అనుమతులు రాకముందే అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో భూమి చదును, కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణ, హెలీప్యాడ్ల నిర్మాణం జరిగిపోతున్నాయి. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని చాలా మంది మేధావులు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఇంతవరకు స్పష్టత లేదని, అసలు సిఆర్డీఏ తీసుకున్న భూములకు యజమాని ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. Even now, the basic study has not been made. Even the master plan is top secret. Environmental assessment, impact assessment has not taken place. No consultation with the people. No social impact assessment. No feasibility study. Nothing. Everything is secret. They say it is there. But no consultation has taken place with the people. 3 కాలాల్లో 4 పంటలు పండే భూములను ధ్వంసం చేసి ఇప్పుడు అమరావతి పేరుతో అట్టహాసంగా మెగా ఈవెంట్ కు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. 2 ప్రముఖ డైరెక్టర్లు ఈ ఈవెంట్ కు డైరెక్షన్ చేస్తున్నట్టు సమాచారం. మంచి రోజులు లేవని జూన్ 6నే రాజధానికి భూమి పూజ చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడేమో శంకుస్థాపన పేరుతో హంగు ఆర్భాటాలు, అట్టహాసాల పేరుతో దాదాపు 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజధానిలో ఇవాళ మీరు పత్రికల్లో చూసుంటారు, 400 కోట్ల రూపాయలు ప్రారంభోత్సవానికి ఖర్చు పెడుతున్నాడట. అదిరిపోవాలట మిత్రులారా, అదిరిపోవాలట ప్రారంభోత్సవం. ఆయన ఈ అదిరిపోవడం అంటే ఏమిట్రో, దీని కథ ఏమిట్రో అనిపిస్తా ఉంది నాకు. రాజమండ్రిలో అదిరిపోయేటట్టు చేశాడు. నాయన రాజమండ్రి మళ్ళా ఇక్కడ రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉండా. రాజధాని నిర్మాణానికి మనం ఎవరో వ్యతిరేకం కాదు. ఈ రాజధాని నిర్మాణం పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్కి 10 కోట్లు, అక్కడ అతిథి మర్యాదలకి 25 కోట్లు. ఎవడమ్మ మొగుడు సొత్తాయా ఇదే? రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంతానికి దారితీసే మార్గం వైపు 4 కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు. దీనికోసం దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉన్న రోడ్ల విస్తరణకు ఖర్చు చేస్తున్న మొత్తం 8 కోట్లు. రోడ్లకు తారు వేసేందుకు 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. భూమి చదును కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం 4 కోట్లు. ఈ రోడ్లేవి భవిష్యత్తులో ఉపయోగపడేవి కావు. 250 ఎకరాల పచ్చని పంట పొలాలు ధ్వంసం చేసి రాజధాని శంకుస్థాపనకు చదును చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగేది మిట్ట మధ్యాహ్నమే అయినా లైటింగ్ కోసమని 5.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సుందరీకరణ పనుల పేరుతో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి దానికి 10 కోట్ల రూపాయలు బదలాయించారు. వివిఐపీల రాకపోకల కోసం ఏకంగా 5.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ అద్దెలు, భోజనాల కోసం చేస్తున్న ఖర్చు 5 కోట్లు. వేదిక ఏర్పాట్లు, ప్రచారం కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న సంస్థకు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి ఆర్భాటానికి దాదాపు 6,000 మంది వివిఐపీలను చంద్రబాబు సర్కారు ఆహ్వానిస్తుంది. వీరి కోసం విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని హోటళ్లలో 1500 గదులు బుక్ చేసినట్టు సమాచారం. వాస్తవానికి రాజధాని కోర్ ఏరియాకు
217 చదరపు కిలోమీటర్లు సరిపోతుందని సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ స్పష్టం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. రైతుల మెడపై కత్తి పెట్టి మరీ ల్యాండ్ పూలింగ్ అని కొంత, ల్యాండ్ అక్విజిషన్ అని కొంత తీసుకుని అచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలోనే వ్యవహరించింది. అసెంబ్లీ దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి, ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర నుంచి, మంత్రుల ఇళ్ల దగ్గర నుంచి, అలాగే ఆఫీస్ సిబ్బందికి కావాల్సిన సెక్రటేరియట్ దగ్గర నుంచి అన్నీ కలిపి 250 ఎకరాలు ఉన్నది. అంటే మన రాష్ట్రానికి రాజధాని 250 ఎకరాల్లో నిర్మాణం చేయొచ్చు అని చెప్పి మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఇప్పుడు వారి ప్రణాళికలోనే 250 ఎకరాలు చూపించారు. ప్రతి కార్యక్రమాన్ని హంగు ఆర్భాటాలతో నిర్వహించడం చంద్రబాబుకు రివాజ్గా మారినట్టు కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అదో 10 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. మొన్నటికి మొన్న రాజమండ్రి పుష్కరాలకు చేసిన ప్రచారం ఇంకా జనం మర్చిపోలేదు. ఆయన ప్రచార పుణ్యమా అని 29 ప్రాణాలు గాల్లో కలిశాయి. ఎప్పుడో పూర్తయిన తోటపల్లి బ్యారేజీకి ప్రారంభోత్సవం అంటూ డబ్బును మంచినీళ్లు ప్రాయంగా ఖర్చు చేశారు. ఇక పట్టిసీమ పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసేందుకు నిర్వహించిన ఈవెంట్ చూసి జనం ముక్కును వేలేసుకున్నారు. చుక్క నీళ్లు లేకుండానే నదులు అనుసంధానం చేస్తున్నామని అక్కడ కూడా ఎక్కడా లేని అడవుట్ చేశారు. చంద్రబాబు ఈవెంట్ నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే సాధారణ జనానికి ఇంతకైనా సీఎమ్మా, ఈవెంట్ మేనేజర్ అనే అనుమానం కలగపోదు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం చాలా ఉంది. అది అందరూ అంగీకరించే విషయమే. అయితే ఆ రాజధాని నిర్మాణం ప్రజలందరినీ సంప్రదించి ప్రజల ఆమోదంతో, ప్రజల ఎరుకలో ఇటువంటి చేసి ఉంటే బాగుండేదని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి బండారు శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయినారు, సీనియర్ పాత్రికేయులు. శ్రీనివాసరావు గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రికి. ఏమిటంటే, నన్ను ఆహ్వానించొద్దు, మీరు నన్ను ఆహ్వానించి ఆ తర్వాత నేను రాలేదని చెప్పి నా మీద బండలు వేయవద్దు. నేను రాకపోవడానికి కారణం ఏంటంటే మేము రాజధానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు ఏ స్థాయిలో ఏ పద్ధతిలో అయితే ఈ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన అనే పని పెట్టుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది, మీరు రైతుల నుంచి 3 పంటలు 4 పంటలు పండే భూములు లాక్కొని బలవంతంగా వారి దగ్గర సేకరించిన భూముల్లో మీరు రాజధాని కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నన్ను దూరంగా ఉంచండి, తర్వాత నా మీద బండలేవద్దని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చెప్తూ ఉన్నారు. ఇతర వర్గాల నుంచి కూడా ఇట్లాంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కేంద్రంలో కార్యదర్శిగా పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి శర్మ గారు రిటైర్ అయినారని. గతంలో 3 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వీరు కేంద్రంలో సెక్రటరీగా ఉన్నారు, కార్యదర్శిగా ఉన్నారు యాక్టివ్గా ఈ శర్మ గారు. ఇప్పుడు రిటైర్ అయ్యి విశాఖపట్నంలో ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, ద ఓన్లీ బెనిఫిషియరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ వుడ్ బి ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్. మెనీ ఆఫ్ అస్ ఫెల్ట్ దట్ హ్యాడ్ ది ఏపీ సీఎం కన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్, he would have been wiser in taking a decision on the formation of the capital. రాజధాని నిర్మాణం విషయంలో ప్రజల్ని సంప్రదించి ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేదిగా ఉంది తప్ప లేదని చెప్పి ఆయన మొన్న 10వ తేదీ నాడు ప్రధానమంత్రి కార్యదర్శికి లేఖ రాసినారు. ప్రధానమంత్రి ఈ స్థితిలో ఇట్లాంటి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం సరైంది కాదేమో అని నేను భావిస్తున్నానంటారు ఆయన. ఐ ఫీల్ దట్ ద పిఎంఓ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ గోయింగ్ అహెడ్ ఫర్ దిస్ ఇనాగరేషన్ అని చెప్తున్నారు ఆయన. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన దాన్ని పెడచెవన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇతరత్రా కూడా ఎవరి మాటలో వినలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక ఈ పనులు ఇప్పుడు చేయడానికి వీల్లేదని చెప్తే కూడా దాంతో ముందుకు పోతున్నారు. ఇట్లాంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి రావడం సమంజసం కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. 400 కోట్లు ఖర్చు అవుతున్నట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదన్నా కావాలంటే దాని ప్రథమ ప్రాధాన్యాల్లో నెంబర్ 1 రాజధాని అండి. రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా రాజధాని అవసరం ఎవరు కాదంటం లేదు, అందరూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. రాజధాని ఎవరు కాదంటారు. కానీ ఆ రాజధాని నిర్మాణం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాట్లాడింది కూడా విన్నారు. రాజధానికి మేము వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అదే చెప్పారు. ఏళ్ళకాలంగా మనం చూసి ఆయనకి పైగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అపూర్వమైనటువంటి సువర్ణావకాశం. ఏ ముఖ్యమంత్రికి రానట్టు స్వయంగా ఒక రాజధాని ఎప్పుడో మన విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయ వాళ్ళకి దొరికింది, మంచి అపూర్వ అవకాశం దొరికింది.
చాలా చక్కటి రాజధాని కట్టాలని తలంపై అనుకున్నట్టుగా మనకు మొట్టమొదటి ఆయన ఇచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది. దీనికోసం సింగపూర్ పోవటం, ఒక ప్రపంచ స్థాయి కలిగినటువంటి రాజధాని నిర్మాణం చేయటం, ఎక్కడంటే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో ఏదో బాగాలేదు ఒకచోటేనండి. అది ప్రజాస్వామ్య యుగంలో ఏకపక్షంగా జరగడం అనేది అంత మంచి పద్ధతే కాదా అనేది ఒకటే ప్రశ్న తప్పితే, ఆ పార్టీకి అంతా అధికారం ఇచ్చారు, ప్రజలు కట్టబెట్టారు, మిమ్మల్ని 5 ఏళ్ళు పరిపాలించమన్నారు. ఆయన రైతుల రుణమాఫీ కానీ లేకపోతే ఇంకోటి రాజధాని నిర్మాణం ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, వాటన్నింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరు కాదంటాం లేదు. కానీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం అనేది ఒకటి చూసారా, అది మొత్తం రాజధాని నిర్మాణానికి అంకురార్పణ లాంటిది. అదొక శుభ సందర్భం. దాంట్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని దాంట్లో సమాయత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందరినీ కలగలుపుకుపోవాల్సిన, ఇది ఒకరింట్లో పెళ్లి కాదు, ఇది ఒకరింట్లో శుభకార్యం కాదు, అందరినీ కలగలుపుకుపోవాలి. నేను మొట్టమొదటి ఒకటి చెబుతున్నానండి, మీరు గమనించారు లేదా, ఇదే ఛానల్లో ఒకసారి చెప్పానమాట. ఇది నిరుడు ఏడాది క్రితం 2 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 2 మంత్రివర్గాలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అప్పుడే ఏదో అంటారు చూసారు, ఆ రోజే జరుగుంటే ఇది వాళ్ళు తలుచుకోవాల్సిన పని లేదన్నట్టు, ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఉదార హృదయంతో శుభ్రంగా చంద్రశేఖరరావు గారి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరై, చంద్రశేఖరరావు గారు గుంటూరులో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళి ఉంటే, ఇవాళ 7.5 కాలం బట్టి చిటపట్లు ఉండి కొంత తగ్గేవి, చిటపట్లు ఉండకుండా పోయేవి కాదు, కానీ కాస్త ప్రభావం తగ్గేది. అట్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో పెళ్లి కాదు అని అనుకున్నప్పుడు ఒక ప్రతిపక్షం, ఇంకోటి చూసారా, ఒక విచిత్రమైన వాతావరణం ఏంటంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ అక్కడ 2 పార్టీలు, వేరే పార్టీ కూడా లేదు, పాలకపక్షం ప్రతిపక్షం. అటువంటప్పుడు ఇవాళ పోనీ ఆ ప్రతిపక్షం తక్కువ అసలు పట్టించుకోరానంత సంఖ్యలో కూడా లేదు కదా. అటువంటప్పుడు ఆయన ఉదారోదయంతో ఒక ముఖ్యమంత్రిగా ఒక ఫోన్ చేసో చెప్పో, ఇలా మనది మొట్టమొదటి కలగలుపుపోయే సందర్భం ఎట్టగో లేదు. ఇక మేము ఇట చేస్తున్నాం వ్యవహారం అనేది చెప్పకపోయినప్పటికీ, ఈ శంకుస్థాపన సందర్భంలో కొన్ని మర్యాదలు పాటించాలి. కర్టసీస్ అంటారు చూసారా, మీకు బాగా జ్ఞాపకం, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ తర్వాత ఆయన అందరికీ ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు అధ్యక్షులు ఇంటికి వెళ్ళి ఆయన స్వయంగా రండి మా ప్రమాణ స్వీకారానికి అని చెప్పి ఆయన ప్రోటోకాల్ని పక్కన పెట్టి, పత్రికా సంపాదకులను కూడా మీకు మాకు తెలుసు, అదే రకమైన ఔదార్యం, అదే రకమైన సౌహార్దం కనుక కొంత ప్రకటించుంటే, లేకపోతే ఇది చివరికి తమిళనాడు రాజకీయాల్లాగా 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఒక చిచ్చులాగా వీళ్ళొక మాట అంటాం వాళ్ళొక మాట అంటాం, ఈ గందరగోళం లేకుండా పోయేది. ఆ సర్దుబాటు మనస్తత్వం లేకపోవటమే ఇవాళ ఇన్ని అనర్థాలకు కారణం అని నేను అనుకుంటున్నాను. చెప్పండి పాసిరెడ్డి పద్మ గారు. ఒకటండి, ఇవాళ రాజధానికి సంబంధించి 1300 ఎకరాలు మాత్రం సరిపోతాయి అనేటటువంటిది శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్టు. ఎవరిచ్చారు రిపోర్టు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక, రాజధానికి 1300 ఎకరాలు మాత్రం సరిపోతాయి అనేటటువంటిది ఇచ్చినది. ఇవాళ 50,000 ఎకరాలు కాదు కదా, 1,00,000 ఎకరాలకు ఎందుకు వెళ్తోంది అనేటటువంటిది మొట్టమొదటి ప్రశ్న. అంతేకాకుండా ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు జరిగింది. పచ్చని అరటి తోటలు, పచ్చని పూల తోటల్ని మొత్తం కూడా బుల్డోజ్ చేసేసి ఒక చదును చేసినటువంటి వాతావరణం చూసాం. ఒక అవతార్ సినిమాను చూసినట్టు అనిపించింది. ఇదే సీను రేపు రాజధాని నిర్మాణంలో ఎన్ని అవతార సీన్లు ఉంటాయి అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శంకుస్థాపనకే మీరు ఇన్ని వందల ఎకరాల్లో మీరు తోటల్ని ధ్వంసం చేశారు. రేపు రాజధాని నిర్మాణం కట్టేటటువంటి క్రమంలో ఇవాళ మేము మొత్తుకుంటున్నది అదే, 3 పంటలు పండేటటువంటి, బహుళ పంటలు పండేటటువంటి భూముల్ని రాజధానికి తీసుకున్నారు. రాజధానికి తీసుకున్నప్పుడు రాజధాని అనేటటువంటిది ఈ రోజున మొత్తం కూడా ఇది సామాన్యుడు రాజధాని అని మీరు ఎక్కడైనా ఒక గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నారా? అసలు ఓపెన్గా చెప్పారా? ఇది ప్రజలందరికీ సంబంధించిన ఆమోదయోగ్యమైన రాజధానిగా ఉంటుందని ఒక్క మాట ఇన్ని రోజుల్లో మీరు మాట్లాడగలిగారా? అద్భుతమైన రాజధాని అంటున్నారు, సింగపూర్ మోడల్ అంటున్నారు, లేకపోతే ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు, కానీ సామాన్యుడు ఉండగలిగిన రాజధానా కాదా అనేటటువంటిది ఒక మాట భరోసాగా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయాలు, మమ్మల్ని ఇంటికి వచ్చి పిలవలేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఏదో వైరం ఉందనో, ఈ కారణాలు కదా ఆయన చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రావడానికి సిద్ధపడ్డారు వారు. ఆహ్వానం సాధారణంగా పలికారా లేదా అనేటటువంటిది అసలు ఇష్యూ కాదు, పలుకుతున్నారా లేదా అనేటటువంటిది కూడా ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఇవాళ రాజధాని నిర్మాణము అనేటటువంటిది మీ ఏ ప్రకారం జరుగుతుంది అనేటటువంటిది అబ్జెక్షన్. ఇక్కడ ఒకటి అసలు ప్రజల భాగస్వామ్యం కాదు కదా, రాజకీయ పార్టీల భాగస్వామ్యమే లేదు. ఇంతవరకు ఒక్క అఖిలపక్ష సమావేశం
పెట్టినటువంటిది చరిత్ర లేదు. కనీసం అసెంబ్లీలో రాజధానికి సంబంధించినటువంటి భూ సమీకరణ ఎలా చేయాలనుకుంటున్నారు, లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నారు, అసలు సింగపూర్తో ఏం చర్చిస్తున్నారు, సింగపూర్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అనేటువంటిది ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా కనీసం అసెంబ్లీలో కూడా చర్చించడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన మీరు ప్రజల భాగస్వామ్యం లేదంటున్నారు పద్మ గారు. వారేమో ప్రతి గ్రామం నుంచి మట్టి వస్తున్నది, నీళ్ళు వస్తున్నవి, ఇటుకలు వస్తున్నవి అని చెప్తున్నారు. మట్టి ఇటుక నీళ్లతోనే భాగస్వామ్యం అనుకుంటే అది మేము కూడా నిన్న అదే మాట్లాడాం. మీరు 13 జిల్లాల మట్టినే తీసుకొస్తున్నారు, మేము 13 జిల్లాల మనుషుల్ని తీసుకొచ్చి అడుగుతున్నాం ఈ రోజున ప్రజా రాజధాని కావాలని, అదేవిధంగా ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నామని మేము కూడా అన్నాం. మట్టిని కాదు మనుషులు చెప్తున్నారు ఇవాళ అక్కడ. మనుషులు చెప్తున్నది దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. గారిని మనం ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటే జరిగేటటువంటిది అక్కడ మీరు మొత్తం కూడా పంటలన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఇవాళ రాజధాని ఇవాళ ప్రధానమంత్రి అసలు మొత్తం కూడా ఆర్డినెన్స్ నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళారండి? భూ సమీకరణ ఆర్డినెన్స్ నుంచి ఆయన మన్ కీ బాత్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మేము ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి దాని జోలికి వెళ్ళాలని మేము అనుకోలేదు. కాకపోతే అందరూ కూడా ఏదో రోడ్లు వేసుకోవడానికో లేకపోతే మరొకటికో ఇబ్బంది అవుతోంది అని అంటే మేము ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక వెనకడుగు వేసిన తర్వాత ఇది రైతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వమే అనేటటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం ఇది మొత్తం కూడా రైతులకు సంబంధించినటువంటి అసలు పంట పొలాలు అనేటటువంటివి ధ్వంసం చేసిన తర్వాత ఇక మీరు ఆ రాజధాని ఎట్లా ఇదవుతుంది అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి అభ్యంతరం. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రైజ్ చేసినటువంటి పాయింట్లో అసలు ఎందుకు ఈ సింగపూర్కు సంబంధించినటువంటి మీ ఇంట్రెస్ట్? ఇవాళ కేంద్రం అన్నీ ఇస్తానంటుంది, రాజధాని కడతానంటుంది, విభజన చట్టంలో హామీలు అమలు చేస్తా ఉంటుంది, మీరు గట్టిగా అడిగితే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ పద్మ గారు డబ్బులు ఇచ్చే కేంద్రానికి లేని అభ్యంతరం మీకేంటి? డబ్బులు ఇచ్చే కేంద్రం డబ్బులు ఇస్తున్నది, మీరు ఎవరితో కట్టించాలో చెప్పాల్సింది కేంద్రం. వారు మాట్లాడడం లేదు. సింగపూర్తో కట్టించుకుంటే కూడా కాకపోతే రేపు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే వారు చెప్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. కేంద్రం మాట్లాడుతుందా లేదా అనే దాన్ని బట్టి మా బాధ్యత ఉండదు. ఈ రోజున మేము క్వశ్చన్ చేయాల్సిన, ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి పార్టీగా మేము ఉన్నాం కనుక మేము విషయాలన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఒక మొత్తం కూడా రాజధాని అనేటటువంటి నిర్మాణం అనేటటువంటిది మొత్తం కూడా సజావుగా సాగుతున్నప్పుడు మీరు సింగపూర్కు సంబంధించినటువంటి సంస్థలను ఆహ్వానించి ఒక మనీ లాండరింగ్ లాగా ఇక్కడ భూములను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడులను ఇక్కడ తీసుకురావడం, ఈ ట్రాన్సాక్షన్లో మొత్తం కూడా ఇవాళ మనకు సంబంధించినటువంటి సంపద, మనకు సంబంధించినటువంటి రాజధాని అనేది పక్కకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇక్కడ సింగపూర్కి చంద్రబాబు గారి బినామీలకి జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏమీ లేదు. అందుకనే ఇవాళ 1300 ఎకరాలు సరిపోతాయి అన్నటువంటి ప్రభుత్వం చివరికి 1,00,000 ఎకరాలకు ఎందుకు వెళ్ళిందంటే భూముల్ని అప్పనంగా అప్పచెప్పాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. రైట్ పద్మ గారు, మరింత పారదర్శకంగా ఉంటే బాగుండేది. ప్రజలకు ఏం జరుగుతున్నది, అసలు సింగపూర్తో ఏమిటి ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తున్నది ఒక తాత్కాలిక ఉత్తర్వులు చాలా స్పష్టంగా మొన్న 10వ తేదీన చెప్పింది ఈ పనులు ఆపండి అని చెప్పి, అయినప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. విష్ణు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో విజయవాడ నుంచి. తర్వాత రామకోటే గారు ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని